Hi guys, welcome to the review of Mirai, acted by Teja Sajja and Manoj Kumar Manchu. మిరాయ్ అంటే హోప్ ఫర్ ది ఫ్యూచర్. జపానీస్లో మిరాయ్ అంటారు. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ అనమాట. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది గాయస్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడవచ్చు. తేజ సజ్జ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ కుమార్ గారి యాక్టింగ్ ఇంకా పీక్స్ లెవెల్ అనమాట. తేజ సజ్జా గారినే డామినేట్ చేసే విధంగా ఉంది దీంట్లో ఆయన పర్ఫార్మెన్స్. ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ. మెయిన్ ప్లాట్లోకి వెళ్లే ముందు ఒకే ఒక్క చిన్న విషయం, కొత్తగా నా రివ్యూస్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి నా రివ్యూస్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తే నాకైతే ఈ కాన్సెప్ట్ ప్రాజెక్ట్కే కల్కి ఆ మూవీ మహాభారతం బేసిక్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీ రామాయణం బేస్ చేసి ఉంటుంది అనమాట. పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. కల్కిలో అమ్మ వస్తుందని చెప్పేసి అంటారు కదా, ఇప్పుడు దాంట్లో బేస్ చేసుకుని ఎలా ఉంటుందో ఆ హీరోయిన్ ఇప్పుడు ఈ మూవీలో కూడా ఇప్పుడు శ్రేయని బేస్ చేసుకుంటుంది అనమాట మొత్తం స్టోరీ అంతా. తను ఏంటంటే ముందులే ఊహించి చెప్పుద్ది ఇలా జరుగుద్ది అని. హిమాలయ పర్వతంలో ఉన్న ఒక ఋషి దగ్గరికి వెళ్ళి జరిగింది ఆపాలంటే ఏం చేయాలనంటే ఆయన ఒక పాయింట్ చెప్తాడు. ఆ పాయింట్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డని వదిలేస్తుంది. కాశీలో వదిలేస్తే అక్కడి నుంచి ఆ తేజ సజ్జ అన్న హీరో అసలు ఎలా పెరుగుతాడు ఏంటి, పెరిగిన తర్వాత వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట నిలబెడతాడా లేదా అనేది స్టోరీ అనమాట. అంతగా స్టోరీ అయితే రివీల్ చేయను. స్టోరీ అయితే నా రేటింగ్ వచ్చేసి 3.5 అనమాట. ఇందులో ప్లస్ పాయింట్స్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అందరు పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. మంచిగా రివీల్ చేశారనమాట మనకు అర్థమయ్యేటట్టుగా. ఓవరాల్గా అయితే గుడ్ ఫిలిం, చూడవచ్చు, అందరూ చూడవచ్చు. మైనస్ పాయింట్ అంటే వెళ్తుండే కొద్దీ ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అరే ఈ సీన్ ఎక్కడో చూసామే, అరే వేరే సినిమాలో ఉంది అన్నట్టే కలుగుద్ది. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ కాబట్టి చూడవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే గాయస్, రివ్యూ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.